Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is rise and shine. Rise and shine. Lemmu Tejadilim. The text is from the book of Isaiah chapter 60 verse 1. యెషయాగ్రంథం 60వ అధ్యాయం మొదటి వచనం. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము. మన పాట లెమ్ము తేజరిల్లుమను చాలా మంచి పాట. రైజ్ అండ్ షైన్. A prophetic call to action. ప్రవక్త యెషయా కార్యాచరణ మనం పూరుకోవలసిందిగా ఆయన పిలుపుని అందిస్తున్నాం. రైజ్ అండ్ షైన్. It offers a message of hope, commanding believers to step out of spiritual darkness and reflect God's glory. ఆత్మ అంధకారం నుండి మనం బయటపడి దేవుని యొక్క మహిమను మనము రిఫ్లెక్ట్ చేయాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. గమనించే ప్రపంచం అంతా వాక్యవాలను చూస్తారు. చూడు, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనమును కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉంచుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనపడుచున్నది. అంధకారమైన లోకముల ప్రజలు నిరాశతో, నిస్పృహతో, పాపంతో పడి ఉన్నారు. The world is plagued by sin, confusion, despair and so on. అలాంటి సందర్భంలో ప్రభువు నీ మీద ఉదయిస్తుండగా నువ్వు లేవాలి, ప్రకాశించాలి. The divine intervention. Arise. Your light has come and the glory of the Lord has risen. వాక్యము స్పష్టంగా మనకు కనపడుతున్నది. యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. కాబట్టి నీవు ప్రభు ద్వారా వెలుగును పొంది ఆ వెలుగును ప్రకాశింపజేస్తే, రిఫ్లెక్ట్ చేసే వ్యక్తిగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. We don't generate the light ourselves. మనంతా మనకు ఆ వెలుగును మనం జనరేట్ చేసుకోలేం, ఉత్పత్తి చేసుకోలేం. To receive that glory from God, that light from God, and we have to reflect it. దేవుని ద్వారా వెలుగును పొంది ఆ వెలుగును మనము చూపించాలి. జనములు నీ వెలుగునకు వచ్చేదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చేదరు. A call to rise and shine in a world of spiritual darkness. Despite పాపంతో నిండుకున్న, చీకటితో నిండుకున్న, అంధకారంతో చిండుకు, అజ్ఞానంతో నిండుకొని ఉన్న ఈ పాపభూయిష్టమైన ఈ లోకంలో నువ్వు దేవుని వెలుగు పొంది ఆ వెలుగును, ప్రభువుకి వెలుగును రిఫ్లెక్ట్ చేసే వ్యక్తిగా ఉండాలి. స్టాండప్. లీవ్ బిహైండ్ ద స్పిరిచువల్ కాంప్లసెన్సీ. ఉదాసీనత పక్క పెట్టాలి. యాక్టివ్లీ లివ్ అవుట్ యువర్ ఫెయిత్. మన విశ్వాసం చూపించే వారుగా ఉండాలి. కాబట్టి ద చర్చ్ ఈజ్ నాట్ జస్ట్ అబ్జర్వ్ ఇట్ బట్ టు బ్రాడ్కాస్ట్. మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనం ప్రకారం మనం వెలుగును పొందుకొని అబ్జర్వ్ కాదు, కానీ బ్రాడ్కాస్ట్ ద లైట్ ఆఫ్ గాడ్. రైజ్ అండ్ షైన్. ప్రభువుని దీవించుగాక. మహాగణుడా, మహోన్నతుడా, స్తుతి స్తోత్రాలు. లెమ్ము తేజరిల్లుమని యెహోవా మహిమ నీ మీద ఉదయించను. కాబట్టి నైనా ఉదాసీనతను మేము తను మేల్కొని మా తండ్రి మీద వెలుగును పొంది ఆ వెలుగును తండ్రి నైనా ఇతరులకు అందించే వారముగా మేము జీవించుటకు ఆత్మశక్తి ఇవ్వగలందుకు మీ స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు,
మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మన కన్యోని సహవాసము మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.